టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవి హీరోయిన్గా సోనియా ఆకుల మంచి పాపులారిటీతో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అడుగుపెట్టి తన సత్తా చాటుకొని కొన్ని వారాలకే ఎలిమినేట్ అయింది. ఇక చిన్నోడు పెద్దోడు అంటూ నిఖిల్ పృథ్వీతో ఒక గేమ్ కూడా ఆడిచ్చిందన్నమాట. సో చాలా నెగిటివ్ అయినప్పటికీ బయట ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత ఎలిమినేషన్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట. ఇక రీసెంట్గానే తాను ప్రేమించిన వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక ఎంగేజ్మెంట్ అయితే చేసుకుంది. సో తనకి ఇది రెండో పెళ్ళి అనమాట అబ్బాయికి. సో తను బిజినెస్ చేస్తాడు, ఓవర్సీస్ బిజినెస్ అనమాట, ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఈరోజు మంగళ స్నానం జరుగుతుంది, అలాగే రిసెప్షన్ కూడా ఈరోజు జరుగుతుందన్నమాట. డిసెంబర్ 20వ తారీఖు. డిసెంబర్ 21వ తారీఖు ఓ మ్యారేజ్ జరగబోతుంది మధ్యాహ్నం. సో రీసెంట్గానే నాగార్జున గారికి పెళ్లి పత్రిక కూడా ఇన్వైట్ చేశారనమాట ఇచ్చి. సో మరి వీళ్ళ పెళ్ళికి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ఎంతమంది వస్తారో చూడాలి. ఇక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అనమాట తన పసుపు ఫంక్షన్ ఫొటోస్ వీడియోస్ అయితే. సో ఎలా ఉంది జోడీ కింద కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో మ్యారేజ్ తర్వాత ఇక మనకి స్టార్ మాలో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఓంకార్ షో రాబోతుందన్నమాట. సో దాంట్లో ఈ ఇద్దరు కపుల్ కూడా రాబోతున్నారు మన ముందుకి. సో వీళ్ళ గురించి ఇంకా చాలా విషయాలు మనకు తెలియబోతున్నాయి. అలాగే ఆ షోలో ప్రతి వారం డిఫరెంట్ థీమ్తో సో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు ఓంకార్. మరి ఈ షోలో ఈ జోడీ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.